2014-19 మధ్యన 2017లో ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పోలవరం నీళ్లని బొల్లాపల్లి రిజర్వాయర్ కి చేర్చి దాన్ని సోమశిలకి అంటే పెన్నా నదికి తరలించాలి, గ్రావిటీ ద్వారా తరలించే అవకాశం ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని డబ్బులు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుని టేకప్ చేస్తే ఆ డబ్బు ఖర్చు పెట్టిన దానికి విలువ ఉంటుంది తప్ప బొల్లాపల్లి నుండి బనకచెర్లకి అడవుల గుండా సొరంగాల గుండా కొన్ని దశాబ్దాలు పట్టే ప్రాజెక్టులు పెట్టి బనకచెర్లకు తీసుకువెళ్లడం వల్ల రాయలసీమకి ఏమాత్రం అదనపు ప్రయోజనం లేదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. పోలవరం నీళ్లు 40 మీటర్ల ఎత్తులో ఉంటాయి, పెన్నా నది 100 మీటర్లు సుమారు ఎత్తులో ఉంటాయి. 40 మీటర్ల నుంచి కోస్తా జిల్లాల మీదుగా గ్రావిటీని ఉపయోగించుకుని తీసుకెళ్లే అవకాశం ఉన్నటువంటి పోలవరం బొల్లాపల్లి సోమశిల ప్రాజెక్టుని టేకప్ చేస్తే అది కూడా ఖర్చు అయ్యే ప్రాజెక్టే. దానికి ఎవరో ఒకరు కాంట్రాక్టర్లు ఉంటారు. మాకు ఇవి కాంట్రాక్టర్ల మీద వ్యతిరేకత మాట్లాడడంలా, దేనికైనా కాంట్రాక్టర్లు ఉండాల్సిందే. కానీ పెట్టిన ఖర్చుకి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప ఆ పరిస్థితుల్లో మీకు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఇంకొక 5 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టును జోడించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నల్లమల సాగర్ రిజర్వాయరు, సోమశిల రిజర్వాయరు, కందలేరు రిజర్వాయరు మనకి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి అతిపెద్ద రిజర్వాయర్లు. వాటిని గోదావరి నీళ్లతో నింపుకుంటే కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకి నీటి కరువు లేకుండా ఉంటుంది అని చెప్పి ఆలోచించమని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఎప్పుడైనా మేము ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు భౌగోళిక పరిస్థితులు గాని ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అందరికీ గుర్తుంటుంది, కానీ అందులో ఏ ప్రాంతాలు ఏ అంత ఎత్తులో ఉన్నాయి సముద్ర మట్టానికి అనే అవగాహన ఉండదు. కాబట్టి మ్యాప్ ముందు పెట్టుకుని మేము చెప్పే విషయాల్ని జాగ్రత్తగా ఆలోచించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చదువుకున్న వాళ్ళకి, ప్రజలందరికీ పోలవరం నీళ్లని ఎప్పుడైనా సరే ఉపయోగించుకోవాలంటే ఎవరెస్ట్ శిఖరం మీదకి తీసుకెళ్తే పంపులు ఉన్నాయి కదా, పంపులు సప్లై చేసే కాంట్రాక్టర్లు ఉన్నారు కదా అని చెప్పి అందరాని ఎత్తులకు తీసుకెళ్లడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. పోలవరం నీళ్లని ఎప్పుడైనా సరే నాగార్జున సాగర్ కంటే దిగువ ఉన్నటువంటి కాంటూర్లు 160 మీటర్ల కంటే దిగువ ఉన్నటువంటి కాంటూర్లకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే వాటిని లిఫ్ట్ చేయడానికి, ఎత్తిపోయడానికి అవసరమైనటువంటి కరెంటు ఖర్చులు, ప్రాజెక్టు ఖర్చులకి ఒక రకమైనటువంటి అర్థం ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప ఎక్కడో 360 మీటర్ల ఎత్తి దాన్ని తీసుకెళ్లడం వల్ల అది ఉపయోగకరము కాదు, ఎకనామికల్ గా ఫీజిబుల్ కాదు, వయబుల్ కాదు, సస్టైనబుల్ కాదు. ముఖ్యంగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే అసలు అవసరమే లేదు, దానివల్ల ఉపయోగమే లేదు. ఈ విషయాలతో నేను ఇంతటితో ముగిస్తాను.